హాయ్ టీమ్. గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవన్. ఈరోజు జరిగే పవర్ బిఐ క్లాస్‌కి మీ అందరికీ వెల్కమ్. మనకు తెలుసు మనం పవర్ బిఐని కంప్లీట్‌గా మనం కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు సీక్వెల్‌లోకి మనం ఎంటర్ అవుతున్నాం. అయితే ఈ సీక్వెల్‌కి సంబంధించిన ఒక చిన్న పాయింట్ డిస్కస్ చేసి సీక్వెల్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనేది మనం ఈరోజు చూద్దాం. సో, లెట్ మీ షేర్ మై స్క్రీన్. నోట్‌ప్యాడ్ ఓపెన్ చేద్దామండి. ఓకే. ఓకే. యాక్చువల్‌గా మనకి డేటా అనేది క్లయింట్ దగ్గర ఉంటుంది. ఓకే. డేటా అనేది మనకి క్లయింట్ ఇవ్వాలండి. క్లయింట్ దగ్గర ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? క్లయింట్ డేటాని మనకి ప్రొవైడ్ చేస్తే, క్లయింట్ ఇచ్చిన డేటాని యూజ్ చేసుకొని మనం పవర్ బిఐ రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం. అంతే కదా! ఇక్కడ నేను టైప్ చేస్తాను దాన్ని. దీన్ని యారో మార్క్ ఇటు పెట్టుకుందాం. దీన్ని కూడా యారో మార్క్ ఇటే పెట్టుకుందాం. అంటే క్లయింట్ మనకి డేటాని ప్రొవైడ్ చేస్తే, ఆ డేటాని యూజ్ చేసుకొని మనం పవర్ బిఐ రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఇది అసలు యాక్చువల్‌గా ప్రాసెస్. అయితే క్లయింట్ దగ్గరున్న డేటా అనేది ఎక్సెల్‌లో ఉందనుకోండి. డైరెక్ట్‌గా మీకు ఎక్సెల్ ఫైల్స్ పంపించేస్తారు. అది మీరు డౌన్‌లోడ్ చేసుకుంటారు. ఈమెయిల్ ద్వారా పంపించడము, లేదా షేర్ పాయింట్‌లో పెట్టి మిమ్మల్ని డౌన్‌లోడ్ చేసుకోవడము, సంథింగ్ అట్లా ఎక్సెల్‌తో మనకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓకే. ఎప్పుడైతే క్లయింట్స్ అనేవాళ్ళు వాళ్ళ డేటాని ఎక్సెల్‌లో మెయింటైన్ చేయలేనంత హ్యూజ్ డేటా ఉన్నప్పుడు, వాళ్ళు డేటా బేసెస్‌లో సేవ్ చేసుకుంటారండి. ఓకే. డేటా బేసెస్ అంటే ఏమీ లేదు. సీక్వెల్ సర్వర్స్ అన్నమాట. ఓకే. అయితే క్లయింట్ ఇక్కడ మనకి సీక్వెల్ అనగానే మనకి 2 గుర్తొస్తాయి. ఏంటి అంటే ఎస్‌క్యూఎల్ సర్వర్ అనేది ఒకటి. ఓకే. నెక్స్ట్ ఎస్ఎస్ఎంఎస్. ఓకే. ఎస్ఎస్ఎంఎస్. ఈ ఎస్ఎస్ఎంఎస్ ఫుల్ ఫామ్ ఏమవుతుందంటే ఇప్పుడు రాద్దాం. ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఓకే. ఎస్ఎస్ఎంఎస్ అంటే సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అన్నమాట. అయితే ఏది ఎక్కడ ఉంటుంది రియల్ టైమ్‌లో? ఎస్‌క్యూఎల్ సర్వర్ వేరు, ఎస్ఎస్ఎంఎస్ వేరు. ఇది ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఇది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అయితే సీక్వెల్ సర్వర్ ఎవరి సైడ్ ఉంటుంది? ఎస్ఎస్ఎంఎస్ ఎవరి సైడ్ ఉంటుంది? అయితే క్లయింట్ సైడ్ సీక్వెల్ సర్వర్ ఉంటుంది. అంటే క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెలాయిట్‌లో జాబ్‌కి జాయిన్ అయ్యారు. మీరు హైదరాబాద్‌లోనో, బెంగుళూరు నుంచి వర్క్ చేస్తున్నారు. కానీ క్లయింట్ ఉన్నది యూకే, యూఎస్ఏలో ఉన్నాడు. మరి మీరు హైదరాబాద్ నుంచో, బెంగుళూరు నుంచో లేదా ఏదన్నా ఒక ఏరియా నుంచి వేరే కంట్రీలో ఉన్న క్లయింట్ డేటాని మనం మన పవర్ బిఐలోకి తెచ్చుకొని మనం పవర్ బిఐ రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి. అయితే డేటా ఈ సీక్వెల్ సర్వర్ ఎటువైపు ఉంటుంది అంటే క్లయింట్ వైపు ఉంటుందన్నమాట. ఓకే. సీక్వెల్ సర్వర్ అనేది ఎప్పుడు కూడా క్లయింట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ డేటాని వాడు మెయింటైన్ చేసుకుంటాడు. వాళ్ళ సర్వర్‌లో మెయింటైన్ చేసుకుంటారనమాట డేటాని. ఈ సీక్వెల్ సర్వర్ అనేది ఎక్కడుంటుంది అంటే క్లయింట్ సైడ్ ఉంటుంది. క్లయింట్ ఏం చేయాలంటే సీక్వెల్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసుకొని వాడు డేటాని మెయింటైన్ చేసుకుంటాడు. వాడికి తెలుసు. సీక్వెల్ సర్వర్ నేను ఇన్‌స్టాల్ చేసుకోవాలని. ఇక్కడ సీక్వెల్ సర్వర్‌లో మెయింటైన్ చేసే క్లయింట్ సైడ్ డేటాని మనం పవర్ బిఐలోకి తెచ్చుకోవాలి అంటే మనం ఎస్ఎస్ఎంఎస్ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనే దాంతో మనం ఇక్కడున్న డేటాని మన ల్యాప్‌టాప్‌లోకి లేదా మన సిస్టమ్‌లోకి తీసుకురాగలుగుతాం అనమాట. అంటే మనము ఏమి ఇన్‌స్టాల్ చేసుకోవాలి? ఎస్ఎస్ఎంఎస్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఇది ఇంటర్వ్యూ క్వెషన్ అడిగి పాపం పవర్ బిఐ మొత్తం కానీ ఇక్కడికొచ్చేసరికి ఈ క్వెషన్ దగ్గర దొరికిపోయాడు. ఎట్లా దొరికిపోయాడంటే సీక్వెల్ సర్వర్ ఎస్ఎస్ఎంఎస్ ఎక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవాలి అని అడిగాడు. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు సీక్వెల్ సర్వర్ మన ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఎస్ఎస్ఎంఎస్ కూడా మన ల్యాప్‌టాప్‌లోనే ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఈ పాయింట్ మర్చిపోయాడు. సీక్వెల్ సర్వర్, ఎస్ఎస్ఎంఎస్ మనం మన ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి అన్నాడు. అంటే నువ్వు సీక్వెల్ సర్వర్‌తో వర్క్ చేయలేదు అని వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా ఇంటర్వ్యూ ఆపేశారనమాట. ఓకే. చాలా చిన్న పాయింట్‌లో ఇంటర్వ్యూ మిస్ అయింది.
సీక్వెల్ సర్వర్ అనేది క్లయింట్ వైపు ఉంటుంది. క్లయింట్ సర్వర్‌లో సీక్వెల్ సర్వర్‌లో డేటాను మెయింటైన్ చేస్తాడు. ఇలా సీక్వెల్ సర్వర్‌లో మెయింటైన్ చేసిన డేటాని మన ల్యాప్‌టాప్‌లోకి అంటే మీరు డెలాయిట్‌లో వర్క్ చేస్తున్నారనుకోండి. మీ డెలాయిట్ ఇచ్చిన ల్యాప్‌టాప్‌లోకి ఆ పవర్ బిఐలోకి డేటాను తెచ్చుకోవడం కోసం ఇక్కడి నుంచి డేటాని మన ల్యాప్‌టాప్‌లోకి తెచ్చుకోవడం కోసం మన ల్యాప్‌టాప్‌లో మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సింది ఏంటంటే సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఎస్ఎస్ఎంఎస్ అన్నమాట. ఇది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అయితే అతను ఎందుకు రాంగ్ ఏం చెప్పలా. అతను కరెక్టే చెప్పాడు. ఎందుకంటే కోర్సులో అదే నేర్చుకున్నాడు. మనకెవరు క్లయింట్స్ లేరు. ఓకే. ఇప్పుడు మనం ఏం రియల్ టైమ్‌లో ఏం వర్క్ చేయట్లా. మనకెవరు క్లయింట్స్ లేరు. మీరు మీ ప్రాక్టీస్ పర్పస్ కోసం, మీరు డేటాని మెయింటైన్ చేయడం కోసం, ఇప్పుడు మీరేం జేస్తారంటే, సీక్వెల్ సర్వర్‌ని మీ ల్యాప్‌టాప్‌లోనే ఇన్‌స్టాల్ జేస్తారు. ఎస్ఎస్ఎంఎస్‌ని మీ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ జేస్తారు. ఎందుకంటే మన క్లయింట్ లేరు. మన రియల్ టైమ్‌లో వర్క్ చేయట్లా. మన కోర్స్ నేర్చుకుంటున్నాం. అదే రియల్ టైమ్‌లో సీక్వెల్ సర్వర్ అనేది క్లయింట్ సైడ్ ఉంటుంది. అక్కడి నుంచి డేటాని మన ల్యాప్‌టాప్‌లో పవర్ బిఐలో రిపోర్ట్ క్రియేట్ చేయడానికి తెచ్చుకోవడం కోసం మన ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సింది సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఎస్ఎస్ఎంఎస్. ఇది ఇలా అన్నమాట. క్లయింట్ సైడ్ సర్వర్, మన వైపు ఎస్ఎస్ఎంఎస్ ఇన్‌స్టాల్ చేసుకో. ఇది రియల్ టైమ్‌లో జరిగేది. కానీ ప్రాక్టీస్ పర్పస్, కోర్స్ నేర్చుకునే పర్పస్ కాబట్టి మనకంటూ క్లయింట్ ఎవరు లేరు గాబట్టి, మన సిస్టమ్‌లోనే సర్వర్ ఇన్‌స్టాల్ చేసుకుంటాం. మన సిస్టమ్‌లోనే ఎస్ఎస్ఎంఎస్ ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఇది టీమ్. ఇది క్లారిఫై చేద్దామని మీకు చెప్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే ఏసీక్యూఎల్ అంటే దీన్ని టీఎస్క్యూఎల్ అంటారు. టీ అంటే ట్రాన్సాక్ట్, ట్రాన్సాక్ట్ ఎస్క్యూఎల్. ఈ టీఎస్క్యూఎల్ ఆహ్, దేంట్లో పార్ట్ అంటే మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్‌లో పార్ట్ అన్నమాట. ఎందుకు చాలామంది క్లయింట్స్ పవర్ బిఐ రిపోర్ట్స్ అప్పుడు మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్‌నే ప్రిఫర్ చేస్తారంటే, పవర్ బిఐ మైక్రోసాఫ్ట్ వాడిదే. అలాగే ఈ టీఎస్‌క్యూఎల్ లేదా మైక్రోసాఫ్ట్ ఎక్స్‌క్యూఎల్ కూడా మైక్రోసాఫ్ట్ వాడిదే. అయితే సార్ మరి రెజ్యూమ్‌లో మేము ఓన్లీ మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ అంటే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో అనుకోవచ్చు. మీరు ఎస్‌క్యూఎల్ ఏదైనా సరే మీరు మైఎస్‌క్యూఎల్ గాని, పోస్ట్‌గ్రీస్ ఎస్‌క్యూఎల్ గాని, ఓకే. ఆరకిల్ గాని, ఓకే. ఇది ఏ అలాగే ఇది టీఎస్‌క్యూఎల్. దీన్ని మైక్రోసాఫ్ట్ ఎక్స్‌క్యూఎల్ అంటాం. ఓకే. మైఎస్‌క్యూఎల్, ఆరకిల్ ఎస్‌క్యూఎల్ కూడా ఉంటుంది. పోస్ట్‌గ్రీస్ ఎస్‌క్యూఎల్ ఉంటుంది. అలాగే మనకి టీఎస్‌క్యూఎల్ అంటే మైక్రోసాఫ్ట్ వాడదనమాట టీఎస్‌క్యూఎల్. ఇది ఏ ఒక్కటి నేర్చుకున్నా సరే మిగతావన్నీ నేర్చుకున్నట్టే. మీరు 100కి 100% కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు. యెస్, ఐ క్యాన్ వర్క్ విత్ మైఎస్‌క్యూఎల్, ఆరకిల్, పోస్ట్‌గ్రీస్ ఎస్‌క్యూఎల్ అండ్ టీఎస్‌క్యూఎల్. ఇవి అన్నీ నాకొచ్చు అని చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు ఇన్నెందుకున్నాయి అని అడగొచ్చు. అయితే ఒక్కొక్క కంపెనీ వాళ్ళ పేర్లు పెట్టుకున్నారంతే. ఎస్‌క్యూఎల్ అంతా ఒకటే. మైక్రోసాఫ్ట్ వాడేమో టీఎస్‌క్యూఎల్ అని పెట్టుకున్నాడు. ఆరకిల్ వాడేమో ఆరకిల్ అండ్ ఎస్‌క్యూఎల్ అని పెట్టుకున్నాడు. ఇది ఎవరు బిల్డ్ చేశారో మనం అంత డెప్త్‌గా మనం వెళ్ళలేదు. సో, ఇలా ఉంటాయి. అయితే కొన్ని మినిమల్ చేంజెస్ ఉంటాయి. అంటే ఈ అన్ని ఎస్‌క్యూఎల్స్ కూడా దాదాపు మనకి 90% ఓకే. దాదాపు మనకి 90% ఒకేలాగా ఉంటుంది. మిగతా 10% చిన్న చిన్న చేంజెస్ కోడ్‌లో, చిన్న చిన్న కోడ్‌లో మనకి చేంజెస్ అనేది ఉంటాయి. అందుకనే మనం మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పవర్ బిఐ ప్రాజెక్ట్స్, మిగతా ప్రాజెక్ట్స్ గురించి నాకు తెలీదు. ఓన్లీ పవర్ బిఐ ప్రాజెక్ట్‌లో చాలా వరకు 80% నేను చూసింది టీఎస్‌క్యూఎల్లే. అది కాదు అంటే మనకి మైఎస్‌క్యూఎల్ వస్తుంది. ఇది కాదు అంటే ఆరకిల్. ఈ మూడే చూసాను నేను వర్క్ చేసిన వాటిలో ఇది హైయెస్ట్ అన్నమాట. చాలా ప్రాజెక్ట్స్ వర్క్ చేశాం. మైఎస్‌క్యూఎల్ ఒకే ఒక ప్రాజెక్ట్ చేశాను. ఆరకిల్ కూడా ఒక ప్రాజెక్టే చేశాను. ఇది దాదాపు 5 ప్రాజెక్ట్స్ చేశాను. అంటే మైక్రోసాఫ్ట్‌ది ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే, మీరు ఇలా ఆలోచించండి. మీరు సేమ్ కంపెనీది ప్రొడక్ట్స్ 2 కొంటే మీకు డిస్కౌంట్ ఇస్తారు. అలా కాకుండా ఓహ్, పవర్ బిఐ ఏమో మైక్రోసాఫ్ట్ వాడు తీసుకొని, ఆర్కిల్ ఎస్‌క్యూఎల్ తీసుకుంటే వీడు వేరే ఒక ప్రొడక్టే కొంటానికి డిస్కౌంట్ ఇవ్వడు. ఇక్కడ చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, పవర్ బిఐ మైక్రోసాఫ్ట్ వాడిదే. అలాగే ట్రాన్సాక్ట్ ఎస్‌క్యూఎల్, టీఎస్‌క్యూఎల్ కూడా మైక్రోసాఫ్ట్ వాడిదే. మైక్రోసాఫ్ట్ వాడి ప్రొడక్ట్స్ 2 వాడి దగ్గరే తీసుకుంటే లైసెన్సింగ్ కాస్ట్ అనేది మనకు చాలా తగ్గిపోతుంది. అందుకనే ఎవరైతే పవర్ బిఐ రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్కువగా ఎంఎస్ ఎస్‌క్యూఎల్‌లో మెయింటైన్ చేస్తారనమాట టీమ్. ఓకే. సో, ఇది బేసిక్ ఇంట్రడక్షన్. ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని. మనం నేర్చుకోబోయేదేంటంటే టీఎస్‌క్యూఎల్, దాన్ని మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ అనొచ్చు లేదా షార్ట్ ఫార్మ్ ఎంఎస్ ఎస్‌క్యూఎల్ కూడా అనొచ్చనమాట. ఓకే. 3 పేర్లతో పిలవచ్చు. టీఎస్‌క్యూఎల్, మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ లేదా ఎంఎస్ ఎస్‌క్యూఎల్ అంటాం. ఇది మనం నేర్చుకోబోతున్నాం. అయితే మనం రియల్ టైమ్‌లో సీక్వెల్ సర్వర్ క్లయింట్ వైపు ఉంటుంది. మన వైపు
ఎస్ఎస్ఎంఎస్ ఉంటుంది. కానీ ప్రాక్టీస్ పర్పస్ మనకి రియల్ టైమ్ కాదు కాబట్టి, ఈ 2 మన దాంట్లోనే ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఎలా ఇన్‌స్టాల్ చేసుకుంటాం మనం చూద్దాం. సో, మనం క్రోమ్ ఓపెన్ చేద్దాం. ఈ క్రోమ్‌లో మీరు మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ డౌన్‌లోడ్ అని టైప్ చేయాలి. ఓకే. మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్, సీక్వెల్ సర్వర్ డౌన్‌లోడ్. ఓకే. ఇది మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ డౌన్‌లోడ్ 2022 అవసరం లేదు. డౌన్‌లోడ్ అనండి. ఇది ఇలా టైప్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ డౌన్‌లోడ్ అంతే. ఎంటర్ ప్రెస్ చేయండి. ఫస్ట్‌దే ఇలా మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ డౌన్‌లోడ్స్ అని ఉంటుంది. ఓకే. డౌన్‌లోడ్స్ ఇది. ఇది కావాలి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిఫరెంట్ వెర్షన్స్ చూపిస్తుందన్నమాట. కొంచెం కిందకి రండి. చూసారా? ఇక్కడ మనకి సీక్వెల్ సర్వర్ 2025 ఆన్ ప్రమిసెస్. ఓకే. ఇది పెయిడ్ వెర్షన్. అజూర్ వాళ్ళది. ఓకే. నెక్స్ట్ సీక్వెల్ సర్వర్ డెవలపర్ వెర్షన్‌లో స్టాండర్డ్ ఉంది, ఎంటర్‌ప్రైజ్ ఉంది. మనం కోర్స్‌కి ఫ్రీగా ఉండేది ఏంటంటే ఇక్కడ చూడండి. గెట్ ద ఫ్రీ ఎడిషన్. ఓకే. మనం ఈజీగా వాడుకోవడానికి ఇది ఫ్రీ ఎడిషన్ అన్నమాట. ఓకే. ఇది కూడా ఫ్రీయే. కాకపోతే ఇది ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే చాలా లెంథీ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఎక్స్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసుకోవడం చాలా సింపుల్ స్టెప్‌లో అయిపోతుంది. మనం కోర్సులో ఎప్పుడు కూడా ఎక్స్‌ప్రెస్ ఎడిషన్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకుంటాం. సో, ఇక్కడ కనిపించే ఈ 4లో సీక్వెల్ సర్వర్ 2025 ఎక్స్‌ప్రెస్ ఇది ఎడిషన్ అంట. ఇక్కడ డౌన్‌లోడ్ అనండి. మనకి ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతది. ఇదిగోండి డౌన్‌లోడ్ అయిపోయింది. ఓకే. ఇక్కడికి వెళ్లి మీరు ఓపెన్ చేయొచ్చు. లేదా ఇలా కాకుండా మనం ఈ ఫోల్డర్ ఉంది కదా! యెల్లో కలర్‌ది. దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ డౌన్‌లోడ్స్‌లోకి వెళ్దాం. ఇలా కనిపిస్తుంది మీకు. దీని మీద మీరు ఆహ్, డబుల్ క్లిక్ ఇవ్వండి. అంటే ఇలా డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది. ఇదేమంటుందంటే, డూ యూ వాంట్ టు అలౌ థిస్ యాప్ టు మేక్ చేంజెస్ యువర్ డివైస్. ఇది మీ డివైస్‌లో కొన్ని చేంజెస్ చేస్తుంది పర్వాలేదా అంటుంది. యెస్ అనండి. ఓకే. ఇన్‌స్టాల్ అవుతుంది చూడండి. ఇది కొంచెం మినిమైజ్ చేసేస్తాను. ఇది మినిమైజ్ చేసేస్తాను. ఇది మినిమైజ్ చేసేద్దాం. ఓకే. ఇలా వచ్చింది కదా! ఇక్కడ మనకి బేసిక్, కస్టమ్, డౌన్‌లోడ్ మీడియా అని ఉంటుంది. మనం బేసిక్ లెవెలే. ఎందుకంటే మనం పేమెంట్ ఏం చేయం కాబట్టి మనం ఏం చేస్తామంటే, మీరు బేసిక్ సెలెక్ట్ చేసుకోండి. బేసిక్ ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తుంది. దీన్ని ఒకసారి కిందకి డ్రాగ్ చేయండి చివరి వరకు. డ్రాగ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే. మీరు యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. జనరల్‌గా ఏదైనా సరే ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తున్నామంటే సి ప్రోగ్రామ్‌లోనే ఇన్‌స్టాల్ అవుతుంది. లేదు నాకు సి డ్రైవ్‌లో ఫుల్ అయిపోయిందంటే మీరు బ్రౌజ్ మీద క్లిక్ చేసి వేరే డ్రైవ్‌లో కూడా పెట్టుకోవచ్చు. కానీ బెస్ట్ సజెషన్ ఏంటంటే సి డ్రైవ్ అనేది మనకి ఎప్పుడు కూడా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్‌కి బాగా ఎక్కువ యూజ్ చేస్తాం. నా దగ్గర ఉంది. ఓకే. నా దగ్గర ఇంత ఇంత స్పేస్ ఉంది. కావాల్సింది 727 నాకు 7000 స్పేస్ ఉంది ఎంబీ. నాకు 700 కావాలి కాబట్టి ఈజీగా ఇన్‌స్టాల్ అవుతుందని ఇక నేను చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ మీరు ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం టైం పడుతుంది. నా ఇంటర్నెట్ ఫాస్ట్‌గానే ఉంటుంది. చూద్దాం. మిమ్మల్ని గనక ఇంటర్వ్యూలో మీరు ఆహ్, ఎస్ఎస్ఎంఎస్ ఏది వాడుతున్నారు అంటే 2022 అని చెప్పొద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు వాడేది 2022. ఓకే. కానీ మీరు 2019 అని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా 2019 వాడుతాను ఎప్పటినుంచో. ఈ మధ్యన 2022 వెర్షన్ వచ్చింది. ఎవరు కూడా దాన్ని అప్‌డేట్ చేసుకోరు. నార్మల్‌గా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అయిపోతుంది కాబట్టి అంత పట్టించుకోరు కొత్త అప్‌డేట్స్‌ని. ఓకే. లేటెస్ట్‌ది మీరెవరు చెప్పొద్దు. 2019 అని చెప్పండి సరిపోతుంది. ఏది ఎస్ఎస్ఎంఎస్ అండి. సర్వర్ కాదు. అసలు ఈ సర్వర్ గురించి మనకు తెలీదు. ఎందుకంటే క్లయింట్ సైడ్ వాడు ఏం పెట్టుకున్నాడో 2025 పెట్టుకున్నాడా? 20 పెట్టుకున్నాడా మనకు తెలీదు. దీని గురించి పట్టించుకోవద్దు. మనం ఏంటి క్లయింట్ దగ్గరున్న సీక్వెల్ సర్వర్‌లో ఉన్న డేటాని మన ల్యాప్‌టాప్‌లోకి తెచ్చుకోవడం కోసం వాడేది ఎస్ఎస్ఎంఎస్. ఇంకా మనం ఇన్‌స్టాల్ చేయలే దాన్ని. ఫస్ట్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఇక్కడే మనకి ఎస్ఎస్ఎంఎస్ ఇన్‌స్టాల్ చేసుకోవడం ఆప్షన్ చూపిస్తాను. ఆ ఎస్ఎస్ఎంఎస్ ఏంటి అంటే మీరు 2019 అని చెప్పుకోవచ్చు. లేదా అప్‌డేట్ చేసుకున్న 2022 అని చెప్పినా పర్వాలేదు. 2022 ఈస్ ద లేటెస్ట్ వెర్షన్ అండి ఎస్ఎస్ఎంఎస్‌లో. సర్వర్‌లో 2025 అనేది లేటెస్ట్.
కంప్లీట్‌గా మనం కంప్లీట్ అయ్యేలాగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మధ్యలో మీరు ఇంటర్నెట్ డిస్టర్బ్ వచ్చినా మరలా ఫస్ట్ నుంచి చేయాల్సుంటుంది. అలా రాకుండా మీరు జాగ్రత్తగా ఒకే సింగిల్ అటెంప్ట్‌లో అయిపోయేలాగా చూసుకోండి. ఎందుకంటే సగం ఫైల్స్ ఇన్‌స్టాల్ అయ్యి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఆల్రెడీ కొన్ని ఇన్‌స్టాల్ అయిపోయినవి ఏం చేస్తాయంటే ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ సెకండ్ టైమ్ ట్రై చేసినప్పుడు ఎర్రర్ చూపిస్తదనమాట. అంటే అది డూప్లికేట్ ఫైల్స్ అయిపోతున్నాయి అని చూపిస్తుంది. అందుకని వైఫై ఉన్నప్పుడు చేసుకోవడం బెటర్. అది 40 ఎంబీపీఎస్ స్పీడ్‌లో ఉన్నా కూడా 100 ఎంబీపీఎస్ అయితే ఈ పాటికి అయిపోయేది. ఆ స్పీడ్ యాక్చువల్‌గా 50 ఎంబీపీఎస్ నేను తీసుకున్నాను. అందులో 40 వరకొస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీ ఇంటర్నెట్ స్పీడ్. నాకు చాలా ఇష్టం అండి. పవర్ బిఐ కన్నా సీక్వెల్ ఇష్టం. చాలా బావుంటదసలు. సీక్వెల్ మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు పవర్ బిఐ కాదు వేరే డెవలపర్‌గా వెళ్ళినా బేసిక్ సీక్వెల్ అండి. అంటే మనం ఒక బుక్కులో సెంటెన్సెస్ చదవాలంటే ఆలు, ఈలు ఎలా రావాలో, ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ చదవాలంటే ఏబీసీడీలు ఎలా రావాలో, అలాగే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి అది మీరు పవర్ బిఐయా, పైథాన్ డెవలపరా లేకపోతే వేరే వేరే టెక్నాలజీయా ప్రతి ఒక్కరికి సీక్వెల్ రావాలి. ఒక ఐటీ సెక్టార్‌లో ఉన్నాము అంటే సీక్వెల్ రావాలనమాట. అదేదో సీక్వెల్ డెవలపర్ అంత రావాల్సిన అవసరం లేదు. మనకి పవర్ బిఐలో ఇంటర్మీడియేట్ లెవెల్ కూడా అవసరం లేదు. కానీ నేను 80% ఇంటర్మీడియేట్ లెవెల్‌లో 80% వరకు కవర్ అయిపోతుంది. ఇంకొక 30, 20% మీరు ఎక్స్‌ట్రా నేర్చుకుంటే పవర్ బిఐ డెవలపర్ వదిలేసి సీక్వెల్ డెవలపర్‌గా కూడా ఎళ్ళిపోవచ్చు. సీక్వెల్ డెవలపర్‌గా వెళ్ళాలి అంటే ప్రతి ఆప్షన్‌ని తెలుసుకోవాలి. ఇక్కడ మనకు అలా ఉండదు. మనకి పవర్ బిఐ ఎంతవరకు కావాలో మొత్తం సీక్వెల్‌లో దాదాపు 60% కవర్ చేసేస్తాం. చాలా ఎక్కువ కవర్ అయినట్టే మన పవర్ బిఐలో. సో, ఇక్కడ టైం పడుతుందని ఎవరికైతే ఇంపార్టెంట్ వర్క్ ఉందో, సో, వాళ్ళని ఈరోజు క్లాస్ అటెండ్ అవ్వకపోయినా పర్లేదన్నాను స్టార్టింగ్‌లో. నో ప్రాబ్లమ్. ఈ ప్రాసెస్ అంతా టైం పడుతుంది. అండ్ ఎవరికైతే ఆల్రెడీ నేను చెప్పాను ఈ పాయింట్. మీ ల్యాప్‌టాప్‌లో లేదా మీరు మీ బ్రదర్ దగ్గర తీసుకున్న లేదా ఎవరి దగ్గర తీసుకున్న ఒక ల్యాప్‌టాప్‌లో ఆల్రెడీ ఎస్ఎస్ఎంఎస్ ఇన్‌స్టాలేషన్ అయిపోయి ఉండి, తర్వాత వద్దనుకుని వారు అన్‌ఇన్‌స్టాల్ చేసినప్పుడు అన్‌ఇన్‌స్టాల్ అనేది ప్రాపర్‌గా చేయాలి. చేయకపోతే ఆల్రెడీ కొన్ని ఫైల్స్ ఉండిపోతాయి. మీరు మరలా ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మరలా ఇన్‌స్టాల్ చేద్దామని చూస్తే ఎర్రర్స్ వచ్చేస్తాయి. మీకు ఎర్రర్స్ వస్తే రేపటి క్లాస్‌లో నాకు చూపించండి మీ ల్యాప్‌టాప్ షేర్ చేసి. నేను సాల్వ్ చేయగలిగితే ఓకే. సాల్వ్ చేయలేకపోతే గనుక మనం బయట వేయించుకోవాల్సుంటుంది. మీకొచ్చిన ఎర్రర్‌ని ఫోటో తీసి యూట్యూబ్‌లో వెతికినా సరిపోతుందండి. బోలెడు వీడియోస్ ఉంటాయి ఎర్రర్ సాల్వ్ చేసే వీడియోస్. చాట్‌జీపీటీలో ఆ ఫోటో పడేసి, ఇగో ఇలాంటి ఎర్రర్ వస్తుంది ఏం చేయమంటావు అన్నా గూడా అదైనా మనకి సొల్యూషన్ చూపిస్తుంది. యాక్చువల్‌గా ఇక్కడ విజయవాడలో గ్యాస్ మనం వంట వండుకునే గ్యాస్ అనేది ఈరోజు యాక్చువల్‌గా బుక్ చేద్దామని చేస్తే అసలు ఐవీఆర్ నంబర్‌లే పనిచేయట్లేదండి. యాక్చువల్‌గా ఐవీఆర్ అంటే మనం ఫోన్ చేసి 1 ప్రెస్ చేస్తే బుక్ చేసుకునే ఆప్షన్, 2 అయితే సంథింగ్ అలా ఉంటాయి కదా! అసలు ఆప్షన్సే పనిచేయట్లేదు. మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఈవెన్ వాళ్ళ స్టోర్ ఉంటుంది. గోడౌన్ ఉంటుంది గదా! వాళ్ళు మెయింటైన్ చేస్తారు గదా! సో, వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు మొత్తం ల్యాండ్‌లైన్ మొత్తం పీకేసి పక్కన పెట్టుకున్నారు. ఆ నంబరే పని చేయట్లేదంట. అంత ప్రాబ్లమాటిక్‌గా ఉంది. సో, దీనికి సొల్యూషన్ ఏంటంటే వాట్సాప్‌లో వాళ్ళ నంబర్స్ ఉంటాయి. వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే అఫీషియల్ యాప్స్ ఉంటాయండి. ఇండియన్ హెచ్‌పీకి సంబంధించిన అఫీషియల్ యాప్స్ ఉంటాయి. అందులో నుంచి అయింది మళ్ళీ నాకు. ఫోన్ పే నుంచి కూడా అవ్వట్లేదా?
ఫోన్‌పే నుంచి కూడా నేను ఫోన్‌పే ట్రై చేయలేదు. నార్మల్ యాప్ ఆళ్ళ నుంచి అయితే అవుతుంది సార్. యాప్ నుంచి చేశా ఇందాక ఈరోజు. నేను జస్ట్ నౌ ఇందాక హెచ్‌పీ గ్యాస్‌ది బుక్ చేశాను సార్. హ్మ్. అయింది సార్. కానీ నార్మల్‌గా మీరన్నట్టు ఐవీఆర్ నంబర్స్ ఉంటాయి కదా! అంటే ఒక నంబర్ ఫోన్ చేస్తే 1 ప్రెస్ చేస్తే బుకింగ్ అవుతది అని అట్లా అవుతలేదు కదా! అలా అవ్వట్లేదంట అవుతుందన్నమాట. సార్. అలా అవ్వట్లేదంట సార్. అవునవును. ఈరోజు ఎంత ట్రై చేశాను మార్నింగ్ నుంచి అవ్వలేదు. తర్వాత ఒక ఐడియా వచ్చింది. వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్తే ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉంది. అక్కడికి వెళ్లి మొబైల్‌తో రిజిస్టర్ అయిపోతే ఈజీగా సింపుల్‌గా అయిపోయింది. అసలు వాళ్ళసలు రెస్పాండే అవ్వట్లేదు. నార్మల్ ల్యాండ్‌లైన్ ఫోన్ చేసి ఎందుకు పని చేయట్లేదా? ఏ వేలో బుక్ చేసుకోవాలి మేము? కనీసం ఇన్ఫర్మేషన్ అడగడానికి కూడా వాళ్ళు ల్యాండ్‌లైన్ మొత్తం తీసేసినట్టున్నారు. అంటే మెయిన్ వాళ్ళకి సప్లై రావట్లేదంటన్న. రావట్లేదు. హ్మ్. సప్లై లేదు. సో, మేమేమేం రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళని. హాస్టల్‌లో మాకు కంపెనీ వాళ్ళు యాక్చువల్‌గా క్లయింట్ వాళ్ళు లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్‌గా వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్‌కి ప్రొవైడ్ చేసుకోవాలి. అలాంటిది క్లయింట్ వాళ్ళు కాంట్రాక్ట్ అని మేము కాంట్రాక్ట్ అవుతాం కదా! క్లయింట్‌కి. వాళ్ళకి కూడా అంటే ఒక సిట్టింగ్‌లో దాదాపు 2000 మెంబర్స్ భోజనం చేస్తారనమాట ఆఫ్టర్‌నూన్. అంటే మాకు ఆఫ్టర్‌నూన్ 12 నుంచి 3 వరకు మా క్లయింట్‌కి సంబంధించిన ఒక ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్‌లో 2000 మెంబర్స్ కూర్చోవచ్చు ఓన్లీ లంచ్ చేయడానికి. వాళ్ళు డిఫరెంట్, డిఫరెంట్ ఐటెమ్స్ పెట్టేవాళ్ళు. మనం తినలేనన్ని ఐటెమ్స్ ఉండాయి. ఈరోజు మాకు మెయిల్ పంపించారనమాట. ఓన్లీ రైసు, పప్పు, ఒక కర్రీ, పెరుగు, పచ్చడి అంతే. అంతకుముందయితే 2 రకాల ఫ్రైస్ ఉండేవి, పుల్కాలుండేవి. మీల్స్ అసలు లాగా. ఆ! అసలు తినలేనన్ని ఉండేవి. అబ్బా! ఇంత బావుంది. నేను ఇప్పుడు చేసే కంపెనీ నుంచి ఈ క్లయింట్‌కొచ్చేస్తే బావుంటుంది కదా! అన్నంత ఉండేదనమాట. ఇక వాళ్ళు మెసేజ్ పంపించారు ఈరోజు. గ్యాస్ ప్రాబ్లమ్. దానివల్లే. నిన్న మా వాడు కూడా ఇండియన్ గ్యాస్ బుక్ చేస్తే అవ్వలేదు సార్. ఇలాగే ఫోన్ నంబర్ ద్వారా. అవును. ఈ ఫ్యూయల్ రేట్స్ కూడా పెరిగిపోతాయన్నారు. దానివల్ల మరి ట్రాన్స్‌పోర్టేషన్ కూడా పెరిగిపోతుంది. దానివల్ల వెజిటబుల్స్ ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఆహ్, ట్రాన్స్‌పోర్టేషన్ జరగాలన్నా మళ్ళీ అదొక ప్రాబ్లమ్ అవుతుంది. పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతాయి అంటున్నారు సార్. హ్మ్. పవర్ బిఐ ప్రాజెక్ట్ చేసేటప్పుడు కూడా మీకు మిమ్మల్నే ఎండ్ టు ఎండ్ డెవలప్‌మెంట్ ఏమి ఇవ్వరు. మిమ్మల్ని రిక్రూట్ చేసిన తర్వాత మీ టీమ్‌లో మీకు దేని మీద బాగా గ్రిప్ ఉంది? విజువల్స్ బాగా డిజైన్ చేస్తారా? మీ విజువల్సే ఇస్తారు. మోడలింగ్ చేస్తారా? మీ మోడలింగ్ మీద కూర్చోబెడతారు. పవర్ క్వెరీ ఎడిటర్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ బాగా చేస్తారా? అది ఇస్తారు. ఒక ప్రాపర్ టీమ్ ఉంటుంది. మీరేం కంగారు పడొద్దు. రియల్ టైమ్‌లో జాబ్ వచ్చిన తర్వాత కంగారు ఏం పడవసల. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మీకున్న స్కిల్స్‌ని బట్టి ఇస్తారే గాని ఎండ్ టు ఎండ్ మీకైతే ఎప్పుడు ఇవ్వరు. సో, ఇట్లా మనకి అయిపోయింది టీమ్. చూడండి ఇక్కడ ఆహ్, ఇన్‌స్టాన్స్ నేమ్ అనమాట. ఓకే. నెక్స్ట్ మనకి అడ్మినిస్ట్రేటర్ ఇవన్నీ నార్మల్‌గానే ఉంటాయి. మనకిప్పుడు చూడండి జాగ్రత్తగా ఇక్కడ చూడండి. ఇక్కడితో మనకి అయిపోయింది. అది సీక్వెల్ సర్వర్ అయిపోయింది. క్లయింట్ వైపు వాడు ఇలాగే చేసుకుంటాడు. ఇక్కడితో చాలు మనం యాక్చువల్‌గా క్లోజ్ చేసేయవచ్చు. కానీ మనం మన డేటాని క్లయింట్ దగ్గర నుంచి తెచ్చుకోవాలంటే ఎస్ఎస్ఎంఎస్ కావాలి కదా! క్లోజ్ చేసి మరలా మీరు ఇక్కడికొచ్చి దాన్ని అలా ఉంచుదాం. నేను క్లోజ్ చేయట్లేదు. ఇక్కడికొచ్చి మరలా మీరేం చేయాలి? అక్కడ క్లోజ్ చేసేస్తే గనక ఆహ్, ఎస్ఎస్ఎంఎస్ డౌన్‌లోడ్ అని టైప్ చేయాలి. ఇన్‌స్టాల్ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని వస్తుంది. ఇలా వస్తుందనమాట. ఏది అక్కడ క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇలా ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ టైప్ చేసుకొని ఇక్కడికి రావాలి. ఓకే. ఇది డౌన్‌లోడ్ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో 22 ఇన్‌స్టాల్డ్ అని. నేను దాన్ని క్లోజ్ చేయకోకుండా దాన్ని క్లోజ్ చేయకుండానే మనం ఇక్కడే ఇన్‌స్టాల్ ఎస్ఎస్ఎంఎస్ ఉంది కదా! అది మీద క్లిక్ చేస్తే మనం క్రోమ్‌లో అదే పేజ్‌కొస్తాం చూడండి. ఇది మైక్రోసాఫ్ట్ ఇది చూసారా ఇక్కడ మీరు? ఇదిగోండి. సేమ్ పేజ్‌కే వచ్చాను.
ఫోర్ ఆటోమేట్. ఓకే, ఇదిగోండి సేమ్ పేజ్కి వచ్చాం. డౌన్లోడ్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, మనకి డౌన్లోడ్ అవుతుంది చూసారు ఇక్కడ. అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. దీంట్లో మన పని అయిపోయింది, క్లోజ్ చేసేసుకోవచ్చు దీన్ని. ఓకే, దీన్ని కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఆర్ యూ షూర్? కనెక్ట్ నౌ అంటుంది. నేను క్లోజ్ చేసేద్దాం, నో ప్రాబ్లం. ఎస్. ఇప్పుడు మనం మరలా ఈ ఫోల్డర్లోకి వచ్చి ఇదిగోండి, ఇది ఎస్ఎస్ఎంఎస్, దీని మీద మరలా డబుల్ క్లిక్ ఇవ్వండి. ఎస్ఎస్ఎంఎస్ మీద డబుల్ క్లిక్ ఇస్తే విజువల్ స్టూడియో ఇన్స్టాలేషన్ వస్తుంది. సో ఇది కూడా మీ సిస్టంలో ఇది చేంజెస్ చేస్తుంది, ఓకేనా అంటుంది. ఎస్, క్లోజ్ చేద్దాం. ఏం చేయలేదని జస్ట్ ఈ ఫోల్డర్ని మినిమైజ్ చేశాను. చూడండి ఇక్కడ విజువల్ స్టూడియో ఇన్స్టాలర్ ఉంది, కంటిన్యూ అనండి. 37 MB ఉంది, డౌన్లోడ్ అవుతుంది. మీకు ఇంకా జాబ్ వచ్చేంత వరకు కాకుండా నాకు ఏదన్నా నేను నేర్చుకున్న దానికి ఏదన్నా మంత్లీ ఒక 30,000 40,000 వచ్చే ఏదన్నా చెప్పండి అంటే ఏం లేదు, మీరు ఒక పాంప్లెట్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నానో బనంలోకి వెళ్ళిపోయి ఏదో ఒక మీ ఇన్స్టిట్యూషన్ పేరు పెట్టుకొని ఒక పాంప్లెట్ రెడీ చేసుకుని ఒక డిగ్రీ కాలేజ్కో బీటెక్ కాలేజ్కో గ్రాడ్యుయేషన్ సంబంధించిన కాలేజెస్కి వెళ్ళి ఖచ్చితంగా అంతకుముందు ఎలా ఉండేదంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వాళ్ళకి ఏమీ రాకపోయినా తీసుకునేవాళ్ళు, జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలో సినారియో మారిపోయింది. అతను డిగ్రీ అయ్యేలోపు ఏదో ఒక టూల్ నేర్చుకుని ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, బయట ఉన్న ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి రోజుకి ఎంత కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయ్యే టైంలో వీళ్ళు నేను పవర్ బై నేర్చుకున్నాను, సీక్వెల్ నేర్చుకున్నాను, కానీ నాకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు, నేను పలానా టూల్స్ నేర్చుకున్నాను వాళ్ళకి ఎప్పుడైతే చెప్తారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓకే, అలాంటి కాలేజ్ ఏదైనా డిగ్రీ కాలేజ్కి వెళ్ళి మీరు ఆ పాంప్లెంట్ ఇస్తే గనక అక్కడ క్లియర్గా మీరు ఆ పాంప్లెంట్ మెన్షన్ చేయాలి. మీరు గ్రాడ్యుయేషన్ అయ్యేలోపు మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే క్యాంపస్ ఇంటర్వ్యూలోనో లేదా మీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మీరు ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలన్నా మీ దగ్గర ఏదో ఒక స్కిల్ ఉండాలి అని చెప్పి మనం చేస్తే ఒక 5 జాయిన్ అయినా, ఓకే, మినిమం 5 అయినా జాయిన్ అవుతారు. ఒక్కొక్కరికి 5,000 అంటే పవర్ బై సీక్వెల్ కలిపి మీరు ఓన్లీ 5K పెట్టుకోండి. అట్లా ఇలా చాలా చాలా ఉన్నాయి టీమ్. మనం నేర్చుకున్న దాన్ని వృధాగా ఎప్పుడు పోదు, మనం ఎలాగైనా చేయొచ్చు. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏఐ అసిస్టెంట్స్ ఈ మధ్యన ఏఐ కూడా పెట్టారు. ఆ ఏఐ మీకు ఎస్ఎస్ఎంఎస్లో కావాలంటే ఇక్కడ టిక్ చేయండి. నెక్స్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇది కావాలి. ఓకే, కోడ్ టూల్స్ ఇది కావాలంటే పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ హైబ్రిడ్ మైగ్రేషన్ మీకు మీ ఇష్టం టీం, ఎన్ని కావాలని పెట్టుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇది ఈ థర్డ్ వన్, ఇది బిజినెస్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇది మనకి మెయిన్ అనమాట. ఓకే, ఇది కూడా కావాలంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు అంటే మీరు తీసేసిన పర్వాలేదు. మనకు మెయిన్ ఏంటంటే ఇది టిక్లో ఉండాలి. నేను అన్ని టిక్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను టీం, మళ్ళీ ఇన్స్టాల్ అవుతుంది. వన్ 1.15 GB 1 GB ఉంది, చాలా టైం పట్టేలా ఉంది. ఇది అయిన తర్వాత టీం మనకి నార్మల్గా మన ల్యాప్టాప్ని రీస్టార్ట్ చేయమంటుంది. సో రీస్టార్ట్ వరకు వచ్చిందంటే మనకి కంప్లీట్గా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినట్టు. నేను రీస్టార్ట్ చేసే ముందు మన క్లాస్ని నేను స్టాప్ చేసేసి నా ల్యాప్టాప్ని రీస్టార్ట్ చేస్తాను. అక్కడితో అయిపోతుంది, మీరు ఇంకేం చేయవసరం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం అసలు ఎలా ఓపెన్ చేయాలి, అందులో ఏమేమి ఉంటాయి, అసలు నాకు అసలు ఈ సీక్వెలే తెలియదు సార్, అసలు సీక్వెల్ ఫస్ట్ నేను కొత్తగా నేర్చుకుంటున్నాను, అసలు నాకు సీక్వెలే తెలియదు. అలాంటప్పుడు ఎలా ఓపెన్ చేస్తాము, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయనేది మనం రేపటి క్లాస్లో చూద్దాము. ఒకవేళ ఇది రీస్టార్ట్ అడుగుతుంది మ్యాక్సిమం. సో అక్కడితో మనం క్లాస్ ఎండ్ చేసేసి రీస్టార్ట్ పెట్టేస్తాను. వన్స్ రీస్టార్ట్ అవ్వగానే
నార్మల్‌గా మన ల్యాప్‌టాప్ ఓపెన్ అయిపోతుంది. అప్పటి నుంచి మనం ఏం చేయాలనేది నేను రేపటి క్లాస్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఇది ఈ మధ్యనే ఒక 1 ఇయర్ నుంచి ఇంత ప్రాసెస్ ఉంది టీమ్. 1 ఇయర్ బ్యాక్ అయితే జస్ట్ 2, 3 సింపుల్ స్టెప్స్‌లో మనకి మొత్తం ఇన్‌స్టాల్ అయిపోయేది. చాలా ఫాస్ట్‌గా ఇన్‌స్టాల్ అయ్యేది. ఇప్పుడు ఎందుకు ఇంత టైం పడుతుందంటే ఏఐ ఫీచర్స్ వచ్చాయి. కొత్తవి వచ్చాయి. కొన్ని కోడ్ మనం రాయకోకుండానే దానికి ప్రాంప్ట్ ఇచ్చేస్తే వచ్చాయి. ఇట్లా చూసారా నిదానంగా ప్రతి టెక్నాలజీలో ఏఐ యాడ్ అవుతుంది తప్ప సీక్వెల్‌నేమి పూర్తిగా తీసేయలేకపోతుంది. ఒక ఏఐ వచ్చింది. సీక్వెల్ మొత్తం తీసేయలేకపోతుంది కదా! పవర్ బిఐలో ఏఐ వాడుతున్నాం. పవర్ బిఐ మొత్తాన్ని తీసేయట్లేదు కదా! అందులో ఇదొక పార్ట్ అవుతుంది. అంటే మనకి కొంచెం మన టైమ్‌ని గాని, లేదా మన ఆలోచనని గాని, మన థింకింగ్ గాని తగ్గించుకోవడం కోసం. మనం అంత ప్రెషర్ పెట్టి మనం ఏం వర్క్ చేయవసరంలా. ఇప్పుడు డాక్స్ మీకు రాలేదు. మీకు ఏమేమి టేబుల్స్ ఉన్నాయో కోపైలట్‌లో పెట్టేసుకోవచ్చు. కోపైలట్ అనేది చాలా సేఫ్టీ ఏఐ టూలు. అది మైక్రోసాఫ్ట్ 365లో ప్రతి ఆర్గనైజేషన్‌లో వాడుకోవచ్చు. చాట్‌జీపీటీ లాంటివేమో పర్మిషన్ కావాలి మీ కంపెనీ నుంచి. కొన్ని చాట్‌జీపీటీ లాంటివి వాడనివ్వవు. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ కోపైలట్ ఉందా? మైక్రోసాఫ్ట్ 365 వాడిది. ఇది బై డిఫాల్ట్‌గా ప్రతి కంపెనీలో ఇది మైక్రోసాఫ్ట్ 365 ఉంటుంది. ఈవెన్ టీమ్స్‌లో కూడా వచ్చేసింది. అంటే ప్రతిరోజు మనం స్టాండప్ కాల్ అటెండ్ అవుతాం కదా! నిన్న ఏం వర్క్ చేశాము, ఈరోజు ఏం వర్క్ చేయబోతున్నాము అని ప్రతిరోజు టీమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. మార్నింగ్ జరిగే మీటింగ్‌ని స్టాండప్ కాల్ అంటాము. ఈవినింగ్ జరిగే మీటింగ్‌ని మనం ఎండ్ కాల్ అనొచ్చు లేదా ఈవినింగ్ కాల్ అనొచ్చు. సో, ఇలాంటి కాల్స్ మనం చేసుకోవాలంటే గూగుల్ మీటో, జూమో కండక్ట్ చేయరండి. టీమ్స్ ఉంటుంది. టీమ్స్ ద్వారానే వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో, అలా ఆ టీమ్స్‌లో కూడా కోపైలట్‌ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. మీకప్పుడు డాక్స్ చాలా కాంప్లికేటెడ్ డాక్స్ రాయాల్సొచ్చింది మీకు అర్థం కావట్లేదు. అప్పుడు దానికి ఇదిగో నాకు ఈ టేబుల్ పేర్లు ఇచ్చేసి దీస్ ఆర్ ద టేబుల్స్. అందులో కాలమ్ పేర్స్ దీస్ ఆర్ ద కాలమ్స్. నౌ మై రిక్వైర్మెంట్ ఈస్ అని వాడు ఏదైతే కేపీఐ డిఆర్‌ఏ డాక్యుమెంట్లు ఇస్తారో దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసారనుకోండి. సింపుల్‌గా మీకు నీట్‌గా డాక్స్ ఫంక్షన్ ఇస్తుంది. దాన్ని తీసుకొచ్చి మనం మెజర్ క్రియేట్ చేయాలా? లేకపోతే న్యూ కాలమా? న్యూ టేబులా? మనకు తెలుసు కదా! అందులో పడేసి మనం క్రియేట్ చేస్తాం. అలా మన వర్క్‌ని సింప్లిఫై చేయడానికి ఏఐ వచ్చిందే గానీ, పూర్తిగా మనల్ని రీప్లేస్ అయితే చేయడానికైతే రాలేదు. ఎవరికైతే 4 జీబీ మాత్రమే ర్యామ్ ఉందో, ఆల్రెడీ పవర్ బిఐ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సీక్వెల్ ఇన్‌స్టాల్ చేసుకోబోతున్నారు కాబట్టి, మీకు కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఉంది సిస్టమ్. అందుకని ఎస్ఎస్‌డీ వేయించుకోండి. మీరు ర్యామ్ ఏమి పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్‌డీ పెంచుకోండి. తక్కువ కాస్ట్‌లోనే అయిపోతుంది. ఒక్క నిమిషం ఉండండి. ఎవరో పిలుస్తున్నారు. ఈలోపు ఇన్‌స్టాల్ అవుతది. ఎయిటీ 99% అయింది. ఒక 1% ఉంది. ఇది కంప్లీట్ అయిపోతే మనకి కంప్లీట్‌గా ఇది ఇన్‌స్టాలేషన్ అయిపోతుంది. వన్స్ ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఒకవేళ రీస్టార్ట్ అడిగితే రీస్టార్ట్ చేద్దాం. ఒకవేళ రీస్టార్ట్ అడిగిందంటే ఈరోజు ఇక్కడితో క్లాస్ స్టాప్ చేద్దాం. మనకి రేపటి క్లాస్‌లో ఉంటుంది. అంతకుముందు మీరు యూట్యూబ్‌లో వాటిలో చూసినట్లయితే ఎస్ఎస్ఎంఎస్ అనేది సింబల్ వేరేగా ఉండేది. ఇప్పుడు చూసారా సింబల్ ఇది ఒక 8 సింబల్ అనేది వస్తుంది కదా!
స్లీపింగ్ 8 సింబల్. అంతకుముందు అలా ఉండేది కాదనమాట. ఓకే. ఒకసారి మనం చూద్దాం. అంతకుముందు ఎస్ఎస్ఎంఎస్ ఎలా ఉండేది మీకు చూపిస్తాను సింబల్. ఓకే. ఈ ఓల్డ్ ఇలా ఉండేది. ఒక యెల్లో కలర్ సింబల్ ఉండి ఇట్లా ఉండేదనమాట. ఇమేజెస్‌లోకి వెళ్దాం. ఇది. ఓకే. ఇలా ఉండేది మనకి. ఆ తర్వాత ఎలా మారిందో తెలుసా? నెక్స్ట్ జనరేషన్ ఇలా మారింది. ఇప్పుడు ప్రెజెంట్ స్లీపింగ్ 8లోకి చేంజ్ అయింది. ఓకే. ఇన్‌స్టాలేషన్ డన్ అని ఉంది. ఓకే అందాం. ఓకే అన్న తర్వాత మనం దీన్ని యాక్చువల్‌గా క్లోజ్ చేసుకోవచ్చు. లేదా లాంచ్ అంటే ఇప్పుడే ఓపెన్ అయిపోతుందనమాట. ఓకే. నేను లాంచ్ అనకుండా ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏమీ లేదు. ఓకే. ఇలా ఉంచేసేయండి. లాంచ్ అంటే ఇప్పుడే ఓపెన్ అయిపోతుంది ఎస్ఎస్ఎంఎస్ అనేది. నేను లాంచ్ అని మీద క్లిక్ చేయకుండా దీన్ని ఏం చేస్తున్నానంటే ఇంటూ సింబల్ మీద క్లిక్ చేసి క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మనల్నేమి ఇది రీస్టార్ట్ ఏమీ అడగట్లేదు కాబట్టి నేనేం చేస్తున్నాను, అసలు ఎస్ఎస్ఎంఎస్ ఎలా ఓపెన్ చేయాలి? యాక్చువల్‌గా ఇంతకుముందు రీస్టార్ట్ అడిగేది. ఇప్పుడు రీస్టార్ట్ అడగట్లేదు కాబట్టి, సో, ఎస్ఎస్ఎంఎస్ అనేది ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. నార్మల్‌గా మీరిక్కడికొచ్చి మీరు 2 డౌన్‌లోడ్ చేసుకున్నారు కదా! ఒకటి సీక్వెల్ సర్వర్. ఓకే. నెక్స్ట్ మనం డౌన్‌లోడ్ చేసుకున్నది ఎస్ఎస్ఎంఎస్. అయితే ఈ రోజు నుంచి మనం ఈ సీక్వెల్ సర్వర్ అని టైప్ చేయము. మనం టైప్ చేయాల్సింది ఎస్ఎస్ఎంఎస్ అనమాట. ఓకే. సో, ఈ సెర్చ్ బార్‌లో మీరేం చేస్తారంటే ఎస్‌క్యూఎల్ అని టైప్ చేస్తే మళ్ళీ సర్వర్ వచ్చేస్తారు మీరు. సర్వర్ కాదు మనకు కావాల్సింది. అందుకని మీరేం చేయాలి? ఎస్ఎస్ఎంఎస్ అని టైప్ చేయాలి. ఓకే. అప్పుడు సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఫుల్ ఫార్మ్ అదే కదా! మీరు దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఇలా మీద క్లిక్ చేస్తారో ఎస్ఎస్ఎంఎస్ అని టైప్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇలా ఓపెన్ అయిన తర్వాత మనల్ని అకౌంట్ అడుగుతుంది. మనమేమి కార్పొరేట్ అకౌంట్ ఏమి లేదు. మనమేమి పేమెంట్ ఏమి చెయ్యం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్కిప్ అండ్ యాడ్ అకౌంట్స్ లేటర్ అంటున్నాం. ఇదే చేయండి. మనం ఏ అకౌంట్ ఏం అవసరం లేదు. అకౌంట్ యాడ్ చేయాలంటే మనకి ఏముండాలి? సమ్ కంపెనీ డొమైన్స్ ఉండాలి కదా! @gmail.com అదే సారీ deloitte.com, infosys.com అట్లా ఉండాలి కదా! ఇక్కడ నేను ప్రెజెంట్ ఏం చేస్తున్నానంటే స్కిప్ అండ్ యాడ్ అకౌంట్ లేటర్ అంటున్నాను. దీని మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో సో, స్కిప్ చేస్తుంది. సో, ఇదే బెటర్ చాయిస్. మనమేమి కంపెనీ ఏం లేదు. సో, దీన్నేం చేద్దాము అంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. దీన్ని క్లోజ్ చేద్దాం. మనం అక్కడ టిక్ మార్క్స్ ఇచ్చాం చూసారా? 4 టిక్స్ ఇచ్చాం. ఓకే. ఆ 4 టిక్స్‌లో ఇదిగోండి ఇది కో పైలట్ అనేది ఒకటి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సర్వర్ నేమ్ అడుగుతుంది. ఓకే. ఇక్కడ సర్వర్ నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు టీమ్. అంటే ఈ సర్వర్ నేమ్ యాక్చువల్‌గా అది బై డిఫాల్ట్‌గా తీసుకోవాలి. కానీ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కిషోర్ అని టైప్ చేస్తున్నాను జస్ట్. చూద్దాం అవుతుందో లేదో. బై డిఫాల్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ విండోస్ ఆథెంటికేషనే ఉంచండి. యాక్చువల్‌గా రియల్ టైమ్‌లో ఏముంటుందనుకుంటున్నారా? మైక్రోసాఫ్ట్ ఆథెంటికేషన్ ఉంటుంది. అంటే మైక్రోసాఫ్ట్ ఆథెంటికేషన్ అంటే ఏంటి? ఎప్పుడైతే మీరిక్కడ మైక్రోసాఫ్ట్ ఆథెంటికేషన్ మీద క్లిక్ చేశారో అప్పుడు మీరు ఇక్కడ యూజర్ నేము, పాస్‌వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎవరివ్వాలి? మనం ఎక్కడి నుంచి డేటా తెచ్చుకుంటున్నాం? క్లయింట్ దగ్గరున్న డేటా తెచ్చుకుంటున్నాం కాబట్టి వాడే యూజర్ నేమ్ ఇవ్వాలి. వాడే పాస్‌వర్డ్ ఇవ్వాలి. ఓకే. సో, ప్రెజెంట్ మనమే యూజరం కాబట్టి మన ల్యాప్‌టాప్‌లోనే ఉంది కాబట్టి విండోస్ ఆథెంటికేషనే ఉంచేసేయండి. కానీ రియల్ టైమ్‌లో విండోస్ ఆథెంటికేషన్ ఉండదు. మనం అక్కడి నుంచి తెచ్చుకోవాలి కాబట్టి ఇక్కడ ఉన్న మైక్రోసాఫ్ట్ ఆథెంటికేషన్‌లో ఒకడు వాడిస్తాడు. అందులో మనం ఈ యూజర్ నేము క్లయింటే ఇవ్వాలి. పాస్‌వర్డ్ మనం క్లయింటే ఇవ్వాలి. అప్పుడు ఈ 2 టైప్ చేయాలి. ఇక్కడ మనకి విండోస్ ఆథెంటికేషన్ నో ప్రాబ్లమ్. అండ్ ఇక్కడ మ్యాండేటరీ ఉంది కదా! ఇది అలాగే ఉంచేసేయండి. ఇక్కడ మీరేం చేస్తారంటే ట్రస్ట్ సర్వర్ సర్టిఫికేట్ చాలామంది దీన్ని టిక్ మార్క్ ఇవ్వకోకుండా మీరు కనెక్ట్ అంటారు. అప్పుడేం చూపిస్తుందంటే ఒక ఎర్రర్ చూపిస్తుంది. అందుకనే మీరేం చేయాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా ట్రస్ట్ సర్వర్ సర్టిఫికేట్ మీద టిక్ మార్క్ ఇవ్వండి. ఓకే. ఇంకేమి చేయొద్దు. మీరేం చేస్తారంటే కనెక్ట్ అనండి. కనెక్ట్ అవుతుంది. చూద్దాం. ఇది నా నేమ్ ఇచ్చాను యాక్చువల్‌గా ఇది బై డిఫాల్ట్‌గా సర్వర్ నేమ్ తీసుకోవాలి. ఎందుకంటే సర్వర్ మన దాంట్లో ఇన్‌స్టాల్ చేసాం కదా! దానికి సంబంధించి తీసుకోవాలి. ఇది చూసారా ఇక్కడ రాంగ్ అని చెప్తుంది. దాని నెట్వర్క్ పాత్ వాస్ నాట్ ఫౌండ్. ఏముంటుంది నెట్వర్క్ కనెక్షన్ సీక్వెన్స్ దేర్ వాస్ నాట్ ఫౌండ్. ఇదిగోండి ఇన్స్టెన్స్ నేమ్. ఇన్స్టెన్స్ సరిగ్గా ఇవ్వలేదు. ఇన్స్టెన్స్ అంటే ఇది.
సో ఆప్షనల్ వద్దు, మ్యాండటరీ ఉంచుదాం. 1 మినిట్. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో నేను చెప్తాను. చాట్ జీపీటీలో పడేసి అడుగుదాం. ఈ ఎర్రరే వచ్చింది లాస్ట్ టైం కూడా. ఇలా వచ్చింది కదా, మనం ఏం చేస్తాం, స్నిప్పింగ్ టూల్ తీసుకుందాం. ఈ స్నిప్పింగ్ టూల్తో ఓకే, దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇలా కట్ చేసుకుందాం, దీన్ని కాపీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేసుకుని అడుగుతాం. అంటే మీకు కూడా తెలియాలి కదా డీబగ్ ఎలా చేయాలి. మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. చాట్ జీపీటీ, ఈ చాట్ జీపీటీ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం కంట్రోల్ వి పేస్ట్ చేద్దాం. ఐఎమ్ గెట్టింగ్ దిస్ ఎర్రర్ while I am connecting to the server. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. కొంచెం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. Make sure you are entering the correct server name. Try these options in server name field. ఓకే, ఈ ఆప్షన్స్ని మనం సర్వర్ నేమ్ ఫీల్డ్ మీద ట్రై చేయమంటుంది. హౌ టు ఫైండ్ యువర్ కంప్యూటర్ నేమ్, మన కంప్యూటర్ నేమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ రన్ హోస్ట్ నేమ్ cmd ట్రై ద కనెక్టివిటీ విత్, మనల్ని ఇలా ట్రై చేయమంటుంది. చెక్ ఇఫ్ ఎక్స్ఎక్యూల్ సర్వర్ సర్వీసెస్ కానీ. ఓకే, దీన్ని ట్రై చేద్దాం. మనకు తెలియదు కదా, యాక్చువల్ లోకల్ హోస్ట్ సీక్వెల్ సర్వర్ సరిపోతుంది. దీన్ని ట్రై చేద్దాం. ప్రతి ఒక్కరికి సరిపోవాలి. సరిపోకపోతే మన సిస్టమ్కి సంబంధించి ఏముందో అది చూద్దాం. ఏం చేస్తున్నాను, కిషోర్ తీసేద్దాం, కంట్రోల్ వి కనెక్ట్. కనెక్ట్ అయిపోయింది టీం. ఓకే, సో ఇది అందరికీ పనిచేస్తుంది. నేను ముందే చెప్పినట్టు ఓకే, ఇది అందరికీ పనిచేస్తుంది. లోకల్ హోస్ట్ ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెస్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకోండి, LOCL HOST ఫార్వర్డ్ స్లాష్ బ్యాక్వర్డ్, అది SQL ఎక్స్ప్రెస్. ఇది మనం తీసుకువెళ్ళి ఎక్కడ టైప్ చేయాలి అంటే, మరలా చూపిస్తాను. నేను కనెక్షన్ని ఆపేసాను, మరలా కనెక్ట్ అవ్వడం కోసం స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ అండి, ఎక్కడ ఇవ్వాలి మనం, సీక్వెల్ సర్వర్ నేమ్ దగ్గర మన పేరు కాదు, అది మనకి అది ఇచ్చింది ఇవ్వాలి. తర్వాత విండోస్ ఆథెంటికేషన్ ఉండాలి. ఏం మార్చొద్దు. ఈ ఎన్క్రిప్ట్ మ్యాండటరీ ఉంటుంది బై డిఫాల్ట్గా, లేకపోతే మ్యాండటరీ పెట్టుకోండి. మనం చేయాల్సిందల్లా ఇక్కడ సర్వర్ నేమ్ అండ్ ట్రస్ట్ సర్టిఫికేట్ మీద టిక్ మార్క్ ఇచ్చి మీరు ఏం చేస్తారంటే కనెక్ట్ అనండి. కనెక్ట్ అయిపోయింది. ఓకే, దీన్ని ఏం చేస్తున్నానంటే మనం కోపైలట్ అవసరం లేదు మనకి. ఓకేనా టీమ్. సో ఇది ఇలా ఉంటుంది సీక్వెల్. అసలు ఫస్ట్ టైం ఓపెన్ చేయగానే సీక్వెల్ ఇలా ఉంటుంది. ఇందులో ఇవేంటి అనేది, తర్వాత న్యూ క్వెరీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే వైట్ కలర్ వర్కింగ్ ఏరియా వస్తుంది. ఇదిగోండి, వైట్ కలర్ వర్కింగ్ ఏరియా. అంతకుముందు ఎందుకు రాలేదు అంటే అసలు ఒక్క క్వైరీ కూడా మనం తీసుకోలేదు కదా. ఎప్పుడైతే పైన న్యూ క్వైరీ మీద క్లిక్ చేసామో ఇక్కడ సీక్వెల్ కోడ్ అనేది రాస్తాం. ఓకే, సో ఇవేంటి, ఈ వర్కింగ్ ఏరియాలు ఎలా వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు పవర్ BI కన్నా నాకు చాలా ఇష్టం సీక్వెల్ అనమాట. ఓకే, దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాం. దీన్ని క్లోజ్ చేయాలంటే నార్మల్గా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మరలా ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. మళ్ళీ అన్ని స్టెప్స్ సేమ్ చేయాలా అవసరం లేదు. SSMS అని టైప్ చేయండి. ఓపెన్ అయిపోవాలి, ఎందుకంటే మనం కనెక్షన్ బిల్డ్ చేసాం కదా. ఈసారి అవన్నీ అడగకుండానే ఎలా ఓపెన్ అయిపోవాలి, ఎందుకంటే మనం కనెక్షన్ బిల్డ్ చేసాం కాబట్టి. ఇవన్నీ మనం ఆల్రెడీ చేసాం. మీరు జస్ట్ కనెక్ట్ అనండి చాలు. కనెక్ట్ అంటే చాలు, మళ్ళీ అవన్నీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా వస్తే కనుక మీకు సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయినట్టు. ఇక్కడ మీకు బ్లాంక్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు వైట్ కలర్ వర్కింగ్ ఏరియా రావాలంటే ఈ పైన న్యూ క్వైరీ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడ మనం సీక్వెల్ సంబంధించిన కోడ్ ఓకే
రాస్తాం టీం. ఓకే టీం, ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు సేవ్ అడుగుద్ది, ఎందుకంటే కొంత మ్యాటర్ రాశాను కదా ఇందులో, సేవ్ అడుగుద్ది. డోంట్ సేవ్ అందాం, క్లోజ్ అయిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, లోకల్ హోస్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఎక్స్ప్రెస్. ఇది టీం ఈరోజు క్లాస్. మనం రేపటి క్లాస్లో మిగతా అసలు సీక్వెల్లో ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి ఉంటాయి అనేది మనం డిస్కస్ చేయాలి. లెట్ మీ స్టాప్ దిస్ రికార్డింగ్.